హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారీ విధానం ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. దానికంటే ముందు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా 2 kg లాంగ్ గ్రెయిన్ బాస్మతి రైస్ని తీసుకొని ఇలా 2-3 సార్లు వాష్ చేసుకొని 1 గంట పాటు నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో 1 kg చికెన్ తీసుకొని ఇలా 2-3 సార్లు సాల్ట్తో వాష్ చేసుకున్న తర్వాత ఇందులో మనం 4 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, 1/2 kg పెరుగు, 1 కట్ట కొత్తిమీర, 1 కట్ట పుదీనా, కొద్దిగా నెయ్యి వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని 1 గంట పాటు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇందులో మనం స్లైస్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని తీసుకొని ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్లో వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ చికెన్లో వేసిన తర్వాత 1 గరిట నూనె కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకొని మళ్ళీ 1 గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత అన్నం వండుకునే గిన్నె తీసుకొని అందులో మనం సగం కంటే ఎక్కువ నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత బిర్యానీ మసాలా వేసుకోవాలి. బిర్యానీ మసాలా మీకు మార్కెట్లో దొరుకుతుంది. బిర్యానీ మసాలా వేసిన తర్వాత 2 బిర్యానీ ఆకుల్ని కూడా వేసుకొని 1 కట్ట కొత్తిమీర, 1 కట్ట పుదీనా ఆకుల్ని కూడా వేసుకొని ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. నీళ్ళు ఇలా బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని మొత్తం వాటర్ లేకుండా ఉంచుకొని ఇందులో వేసుకోవాలి. బాస్మతి రైస్ వేసిన తర్వాత ఇది ఒక 70% కుక్ అవ్వనివ్వాలండి. ఇలా ఒక 70% కుక్ అయిన తర్వాత ఈ వాటర్ మొత్తం తీసేసి రైస్ని ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బిర్యానీ పాట్ తీసుకొని అందులో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక లేయర్ వేసుకోవాలి. ఒక లేయర్ చికెన్ వేసిన తర్వాత బాస్మతి రైస్ ఒక లేయర్ వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా వేసుకోవాలి. ఫుడ్ కలర్ని వేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకుల్ని, పుదీనా ఆకుల్ని కూడా వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఒక 1/2 కప్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టుకొని గట్టిగా పైనుంచి ఏదైనా బరువు కానీ లేదంటే పిండితో కానీ చివర్లు మొత్తం చుట్టేసి దమ్కి వేసుకోవాలి.
ఇలా ఒక అరగంట పాటు దమ్ చేసిన తర్వాత మూత తీసి ఒక ప్లేట్లో మెల్లిగా కదుపుతూ సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.